డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఎలిప్స్ బై యూజింగ్ అబ్లాంగ్ ఆర్ రెక్టాంగిల్ మెథడ్ యూజ్ చేసి ఎలా డ్రా చేయాలో చూద్దామండి. కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ క్వశ్చన్ మనకి ఎలిప్స్ డ్రా చేయమన్నాడండి. మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ ఆర్ 120 mm అండ్ 80 mm రెస్పెక్టివ్లీ. సో ఇనీషియల్గా ఏదైతే ఇచ్చాడో అది మేజర్ యాక్సిస్, తర్వాత ఇచ్చింది మైనర్ యాక్సిస్ అవుతుంది. బై అబ్లాంగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అబ్లాంగ్ ఆర్ రెక్టాంగిల్ మెథడ్ ఏ విధంగా కూడా అడగచ్చు. అండ్ ఆల్సో డ్రా నార్మల్ అండ్ టాంజెంట్ అట్ ఏ పాయింట్ 20 mm ఫ్రమ్ ది మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ నుంచి 20 mm డిస్టెన్స్లో నార్మల్ అండ్ టాంజెంట్ కూడా డ్రా చేయమన్నాడు. అంటే మేజర్ యాక్సిస్ వచ్చేటప్పటికి 120 mm, మైనర్ యాక్సిస్ వచ్చేటప్పటికి 80 mm. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇనీషియల్గా మేజర్ యాక్సిస్ 120 mm ఇచ్చింది కాబట్టి అండి 12 సెంటీమీటర్స్తో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాము. ఈ విధంగా 12 సెంటీమీటర్స్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఆర్ అబ్లాంగ్ అన్నాడు కాబట్టి రెక్టాంగిల్ ఫామ్ చేయాలండి. ఇది ఏ అనుకుంటాను, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది బి పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఏ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 90 degrees మార్క్ చేసుకుంటాము. అదేవిధంగా బి దగ్గర కూడా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 90 degrees మార్క్ చేసుకుంటామండి. మార్క్ చేసుకున్న తర్వాత రెక్టాంగిల్ డ్రా చేయాలి కాబట్టి హైట్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 80 mm ఇచ్చాడు. సో 80 mmతో ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఏ దగ్గర నుంచి, అండ్ బి దగ్గర నుంచి కూడా 80 mmతో ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకున్నామండి. ఇది సి పాయింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది డి పాయింట్ అవుతుంది. సి పాయింట్ డి పాయింట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా నేను జాయిన్ చేసుకున్నానండి. సో ఈ విధంగా మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఈ ఫైనల్గా వచ్చిన రెక్టాంగిల్ని మళ్ళీ 4 రెక్టాంగిల్స్ చేద్దామండి. ఏ విధంగా, ఏబి లైన్ ఏదైతే ఉందో 120 mm, సెంటర్ లైన్ మార్క్ చేసుకుంటాము 60 mm తోటి, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాము. అండ్ ఏడి ఏదైతే ఉందో ఏడి 80 mm కాబట్టి అండి 40 mm మార్క్ చేసుకుని ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఫామ్ అయిన ఈ రెక్టాంగిల్ నేము PQR అండ్ ఎస్ అని నేమింగ్ ఇస్తామండి. ఈ 2 రెక్టాంగిల్స్ ఎక్కడైతే జాయిన్ అయినాయో, ఓకే, మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ ఎక్కడైతే జాయిన్ అయిందో దాన్ని ఓ అనే పాయింట్తో డినోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, పిఓ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ పిఓ డిస్టెన్స్ ఎంత ఉందండి 60 mm ఉంది కాబట్టి నేను 3 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకుంటానండి. 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఈచ్ వన్ 15 mm పెట్టుకుంటున్నానండి. 15 mm కాబట్టి ఓకే 15 mm అండ్ 30 mm అండ్ 45 mm. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే 15 mm కింద 3 పార్ట్స్ పెట్టుకున్నాం, 1 2 3. అదే మాదిరిగా ఇక్కడ 40 mm ఏదైతే ఉందో 40 mm కూడా 10 mm కింద మనము 3 పార్ట్స్ మెన్షన్ చేసుకున్నాం, 10 mm 20 mm 30 mm. సో వీటికి కూడా నేమింగ్ 1 డాష్ 2 డాష్ 3 డాష్ అని నేమింగ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే అండి, ఎస్ నుంచి 1 డాష్ 2 డాష్ 3 డాష్ జాయిన్ చేసుకుంటాను. ఎస్ నుంచి 1 డాష్, ఎస్ నుంచి 1 డాష్ అండ్ ఎస్ నుంచి 2 డాష్, అదే ఎస్ నుంచి 3 డాష్. ఓకే అండి, ఈ విధంగా నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే అండి, ఈ క్యూ అనే పాయింట్ ఉంది కదా, క్యూ పాయింట్ నుంచి 1 టచ్ అవుతూ 1 డాష్ వరకు, క్యూ నుంచి 2 టచ్ అవుతూ 2 డాష్ వరకు, క్యూ నుంచి 3 టచ్ అవుతూ 3 డాష్ వరకు లైన్స్ జాయిన్ చేసుకుంటాను. క్యూ నుంచి 1 టచ్ అవుతూ, క్యూ నుంచి 1 టచ్ అవుతూ 1 డాష్ వరకు ఒక పాయింట్. నెక్స్ట్ వన్ క్యూ నుంచి 2 టచ్ అవుతూ ఒక పాయింట్ 2 డాష్. అండ్ నెక్స్ట్ వన్ క్యూ నుంచి 3 టచ్ అవుతూ ఒక పాయింట్ 3 డాష్. సో ఎక్కడైతే టచ్ అయిందో దీన్ని ఏమనుకున్నాను అంటే అండి, ఇది పీ కాబట్టి P1 P2 అండ్ నెక్స్ట్ వన్ P3 అనుకుంటున్నాను అనమాట. P1 P2 P3 అనుకున్నాను. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా మనము ఒక రెక్టాంగిల్ చేసుకున్నాం కదండి, ఈ 3 పాయింట్స్ని కూడా
మనం ప్రొట్రాక్టర్ సహాయంతో 3 పాయింట్స్ జాయిన్ చేసుకుంటూ 1/4 ఆఫ్ ఎలిప్స్లో 1/4 అనేది మనం జాయిన్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి, పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ ఫ్రీ హ్యాండ్తో ఎలిప్స్లో 1/4 మనం జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఇదే సేమ్ పొజిషన్లో ఇక్కడ కూడా అలాగే చేద్దామండి. అండ్ బాటమ్ అలాగే టాప్లో కూడా టాప్లో ఎలాగైతే చేసామో బాటంలో కూడా అదే విధంగా చేయాలి. చేసే ముందుగా నేను ఏం చేస్తానంటే అండి, బాటమ్ కూడా చేయాలి కాబట్టి నేను ప్యారలల్ డిస్టెన్స్లు తీసేసుకుంటానండి డైరెక్ట్గా. సో ప్యారలల్ డిస్టెన్స్లు 1కి నేరుగా ఇక్కడ 1 పాయింట్, 2కి నేరుగా 2, సో 3కి డైరెక్ట్గా 3 పాయింట్. సో ఇలా మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే కాబట్టి డైరెక్ట్గా మనం లైన్స్ డ్రా చేసుకోవచ్చండి. లైట్గా లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఇదొక పాయింట్, నెక్స్ట్ వన్ ఇదొక పాయింట్, తర్వాత ఇదొక పాయింట్. సో ఇక్కడ 1 ఒకే చోట వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా 1 రావాలండి. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఈ పోర్షన్లో కూడా చేద్దాము అండ్ ఈ పోర్షన్లో కూడా చేసుకుందాము. ఈ పోర్షన్లో చేసే ముందుగా ఇక్కడ మనము ఏ విధంగా అయితే డ్రా చేస్తామో అదే మాదిరిగా ఇక్కడ కూడా డ్రా చేద్దాం. ఓకే అండి, ఆ పాయింట్ అలా జాయిన్ చేసుకోవాలి చూసుకున్నాం కదండి. సో మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వన్ టాప్లో ఏవైతే చేసామో 2 రెక్టాంగిల్స్కి బాటమ్ కూడా అదే మాదిరిగా చేయండి. బాటమ్ కూడా ఏం చేద్దాము, ఇక్కడ మనము 10 mm 10 mm తీసుకున్నాం కదండి. 10 mm 20 mm 30 mm తీసుకున్నాము. సేమ్ అవే పాయింట్ని ప్యారల్గా ఇక్కడ ఇదొక పాయింట్, నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఫైనల్గా ఇది ఒక పాయింట్. సో పాయింట్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ 1 ఒకే చోట రావాలి కాబట్టి 1 2 3 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఎస్ నుంచి మనము జాయిన్ చేసుకుందాం. సో మనము ఇక్కడ క్యూ నుంచి జాయిన్ చేస్తాం కదండి, ఇప్పుడు పైనుంచి ఎస్ నుంచి జాయిన్ చేయాలి. జాయిన్ చేసే ముందుగా ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, క్యూ పాయింట్ నుంచి 1 ఒక లైన్ అండ్ క్యూ నుంచి 2 ఒక లైన్ అండ్ క్యూ నుంచి 3 ఒక లైన్ డ్రా చేసుకుంటామండి. ఓకే, ఇప్పుడు మనము బాటమ్ నుంచి ఎలాగైతే ఆర్కులు పైకి డ్రా చేసామో ఇప్పుడు టాప్ నుంచి బాటమ్ డ్రా చేసుకుంటాం. అంటే ఎక్కడ నుంచి ఎస్ నుంచి 1 వరకు, ఎస్ నుంచి 1 టచ్ అవుతూ 1 వరకు ఒక పాయింట్, నెక్స్ట్ వన్ ఎస్ నుంచి 2 టచ్ అవుతూ 2 వరకు సెకండ్ పాయింట్, ఎస్ నుంచి 2 టచ్ అవుతూ ఇది సెకండ్ పాయింట్ అండ్ అదే మాదిరిగా ఎస్ నుంచి 3 టచ్ అవుతూ సో ఇక్కడ వరకు ఒక పాయింట్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ పాయింట్లన్నింటినీ కూడా మనము ప్రొట్రాక్టర్ సహాయంతో ఈ పాయింట్లన్నింటినీ ఏం చేస్తామంటే జాయిన్ చేసుకుందాం. ఫ్రీ హ్యాండ్ మూవ్ చేసుకుంటూ ఫ్రీ హ్యాండ్ తోటి మనము ఈ విధంగా ఈ పోర్షన్ డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ వన్ సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా డ్రా చేద్దాము. ఇక్కడ నేమింగ్ ఇచ్చుకుంటాము, అన్నీ కూడా 1 ఇక్కడ వచ్చేలాగా చూసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 వచ్చేలాగా ఇది 4 5 6 ఓకే. క్యూ నుంచి 4 ఒక లైను, నెక్స్ట్ వన్ క్యూ నుంచి 5 ఒక లైన్ అండ్ క్యూ నుంచి 6 ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుంచి డ్రా చేయాలి కదండి. ఎస్ నుంచి
6 టచ్ అవుతూ 6 వరకు ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఎస్ నుంచి ఎస్ అనే పాయింట్ నుంచి 6 టచ్ అవుతూ 6 డాష్ వరకు ఒక పాయింట్. నెక్స్ట్ వన్ ఎస్ నుంచి 5th వన్ వరకు ఒక పాయింట్. అండ్ తర్వాత ఎస్ నుంచి 4 టచ్ అవుతూ 4 డాష్ వరకు ఒక పాయింట్. ఓకే అండి, ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఇక్కడ కూడా 4 పాయింట్స్ వచ్చినాయి కదండి, వాటికి నేమింగ్ ఇచ్చుకుందాం. సో మనకి టాప్ పోర్షన్ ఎలాగైతే వచ్చిందో బాటమ్ పోర్షన్లో కూడా అలాగే కదా రావాలి. సో ప్రొట్రాక్టర్ తీసుకుంటాము. ప్రొట్రాక్టర్ ఈ 4 పాయింట్స్ దగ్గర పెట్టి మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఓకే అండి, సో దీన్ని మనం ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఈ విధంగా ప్రతి పాయింట్ జాయిన్ అయ్యేలా చేసుకుని డ్రా చేసుకుంటాం అండి. సో ఫైనల్గా మనకి ఎలిప్స్ అనేది రెక్టాంగిల్ ఆర్ అబ్లాంగ్ మెథడ్ ఈ విధంగా వస్తుంది. సో దీనికి మనకి ఏం చేయమన్నాడంటే అండి, నార్మల్ అండ్ ట్యాంజెంట్ డ్రా చేయమన్నాడు. అట్ ఏ పాయింట్ 20 mm ఫ్రమ్ ది మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ నుంచి ముందుగా ఏం చేస్తామంటే అండి 20 mm మార్క్ చేసుకుని సో ఈ పాయింట్కి అంటే మేజర్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా లైన్ డ్రా చేసుకుని ఆ పి అనే పాయింట్ని మనం ఏం చేస్తామంటే అండి ఎలిప్స్ అనే ప్రొఫైల్ మీద మనము పి పాయింట్ మెన్షన్ చేసుకుంటాం. పి పాయింట్ మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ పాయింట్ పెట్టాలండి. ఫోకస్ పాయింట్ ఎలా పెడతాము, ఓ నుంచి పి డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకే అండి, ఓ నుంచి పి డిస్టెన్స్ తీసుకుని ఎస్ ఎంటర్ చేసి ఏదైతే ఓపీ లైన్ ఉందో ఓపీ లైన్ మీద ఇటో కార్ కట్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఇటో కార్ కట్ చేస్తాము. సో దీన్ని మనం ఏమంటామంటే F1 అంటాము. అండ్ ఈ పాయింట్ ఏమవుతుందంటే ఫోకస్ పాయింట్ F2 అవుతుంది. F1 అది ఓకే అండి, ఇది F1 అనే పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి అది F2 అనే పాయింట్. ఇప్పుడు ఏం చేద్దాము, F1 అండ్ F2 రెండింటిని జాయిన్ చేసుకోనండి. ఓకే అండి, F1 అండ్ F2 రెండింటిని జాయిన్ చేస్తున్నాను. పి పాయింట్ నుంచి F1 జాయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ పి పాయింట్ నుంచి F2ని కూడా జాయిన్ చేశానండి. సో పి పాయింట్ నుంచి F2ని కూడా జాయిన్ చేశాను. ఇక్కడ నాకు F1P F2 అనేది ఒక యాంగిల్ అనమాట. సో దీన్ని యాంగిల్ని బైసెక్షన్ చేయాలి. యాంగిల్ బైసెక్షన్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాము, మనము కాంపస్ తోటి 20 mm డిస్టెన్స్ తీసుకుంటాము. 20 mm డిస్టెన్స్ తీసుకున్నాను. 20 mm డిస్టెన్స్ తీసుకున్న తర్వాత కానీ కాంపస్ తోటి 20 mm డిస్టెన్స్ తీసుకుని పీ సెంటర్ చేసి ఈ విధంగా ఒక ఆర్క్ అనేది కట్ చేస్తాము. ఆ యాంగిల్ మీద ఎక్కడైతే ఆర్క్ కట్ అయిందో దీన్ని ఏమనుకుంటానంటే అండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనే పాయింట్ అనుకోండి. ఏని బిని రెండింటిని జాయిన్ చేస్తాం మనం. ఏ పాయింట్ అండ్ బి పాయింట్ రెండింటిని జాయిన్ చేశానండి ఏబి పాయింట్ని. సో ఏబి లైన్ అనేది ఒక లైన్ కాబట్టి మోర్ దెన్ హాఫ్ తీసుకుని ఏబిలో మోర్ దెన్ హాఫ్ తీసుకుని బి సెంటర్ చేసి ఇటో కార్ కట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఇటో కార్ కట్ చేస్తాము. ఏ సెంటర్ చేసి ఇటో కార్ కట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడో కార్ కట్ చేసాము. ఈ రెండు ఆర్క్ సెట్లని మనం జాయిన్ చేసుకుంటే యాంగిల్ని బైసెక్షన్ చేసినట్టే, అదే మనకి నార్మల్ పాయింట్ అవుతుందండి. సో రెండు యాంగిల్ని మనము బైసెక్షన్ చేసాం కాబట్టి ఈ పాయింట్ నుంచి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటాము. ఇది ఏమవుతుందంటే అండి నార్మల్ అవుతుంది. ఎన్ అండ్ ఎన్ డాష్ నార్మల్ అవుతుంది. సో తర్వాత దీనికి ట్యాంజెంట్ డ్రా చేయాలి. ట్యాంజెంట్ డ్రా చేయాలంటే ప్రొసీజర్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే అండి ప్రొట్రాక్టర్ తీసుకుని నార్మల్ లైన్ ఏదైతే ఉందో నార్మల్ లైన్ మీద ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 90 degrees మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటామండి. 90 degrees మార్క్ చేసుకున్నాం కదండి. సో 90 degrees మార్క్ చేసుకున్న దాని దగ్గర నుంచి సో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఒక లైన్ మనం డ్రా చేసుకుంటాము. ఇది ఏమవుతుందంటే అండి మనకి ట్యాంజెంట్ టీ డాష్ అవుతుంది అనమాట. సో ట్యాంజెంట్ ఈ విధంగా డ్రా చేస్తాం. సో ఫైనల్గా మనము డైమెన్షనింగ్ తీసుకుంటాము. మేజర్ యాక్సిస్ చూపిస్తాము అండ్ మైనర్ యాక్సిస్ చూపిస్తామండి. తర్వాత ఈ డిస్టెన్స్ కూడా చూపిస్తాం. అది ఎలాగో చూద్దాం. మేజర్ యాక్సిస్ వచ్చేటప్పటికి మనకి ఎంత అంటే డిస్టెన్స్ ఇది 120 mm కాబట్టి సో 120 mm మనము ఓకే 120 mm ఈ విధంగా మార్క్ చేసుకుంటాము.
అంటే మైనర్ యాక్సెస్ వచ్చేటప్పటికి 8 mm కదండి. సో 8 mm కాబట్టి మైనర్ యాక్సెస్ని 8 mm చూపిస్తాము. అండ్ అట్ ది సేమ్ టైము 20 mm డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ 20 mm కూడా చూపిద్దామండి. ఓకే, ఈ 20 mm కూడా మనం ఈ విధంగా, ఇది మనకి టాంజెంట్ డ్రా చేయడానికి ఇచ్చిన డిస్టెన్స్ 20 mm అండ్ మైనర్ యాక్సెస్ వచ్చేటప్పటికి 80 mm. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి ఫుల్ మార్క్స్ పడుతుంది. 10 మార్క్స్కి 10 మార్క్స్ అనేది ఈ క్వశ్చన్కి మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.